ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ కు స్వాగతం. జై యాదవ్. నా పేరు బండి మల్లేష్ యాదవ్. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి పిలుపునిస్తున్నాం. రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నాం. మా యాదవ హక్కుల పోరాట సమితి తరపున యాదవులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ నెల 24 తారీఖు నాడు రాబోయే సంస్థ ఎన్నికల్లో మేమెంతో మాకంత సీట్లు గెలుచుకోవాలని మేము ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి మన యాదవులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో రావాలి. దీనికి వచ్చి కూడా మన యాదవుల సత్తా కూడా చాటాలి మనకు. ఎందుకంటే మనకు కావాల్సింది మేమెంతో మాకెంత అన్నట్టుగా ఈ ముంగట ఉన్న సంస్థల ఎన్నికల్లో కూడా మళ్ళొకసారి మన సత్తా చాటాలి. దీని వలన మన సౌగాని కొమరయ్య యాదవ్ గారు మానకొండూరు మండలం కాదర్గూడ గ్రామంలో అరవింద ఫామ్ హౌస్లో శిక్షణ శిబిరం పెడుతున్నాడు. ఇక్కడికి మన యాదవులు అధిక సంఖ్యలో వచ్చి దానిలో పాల్గొనాలి. మనము యాదవులం అంటే ఒక గొర్రెలకు ఒక బర్రెలకు కాకుండా మనం రాజకీయంగా ఎదగాలి. ఇంకా మనకున్న బలాన్ని మనం సాధించుకోవాలి. మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే ఇతర కులాలతోటి పోల్చుకుంటే మనం ఎంతో ఉన్నాం. మనం తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్న జనాభా మనది. దీనికి మనం అంత జనాభాగా మనకు కావాల్సిన మన సీట్లు లాక్కోవాలని ఇది నేను పిలుపునిస్తున్నాం. దీనికి కూడా అందరం కలిసికట్టుగా చేసి ఈ శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయాలి. ఇంత మంచి గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చిన సౌగాని కొమరయ్య యాదవ్ సార్ గారికి కూడా ప్రత్యేకంగా మనం అభినందనలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇటువంటి ఆయన ఒక విద్యా సంస్థ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అతన్ని కూడా మనం చాలా గౌరవించుకుంటూ అతన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో మనం ఒక గొప్పగా అంటే ఆయనకున్న లెక్కల ఒక ఎమ్మెల్యేగానైనా ఒక ఎమ్మెల్సీగానైనా మనందరం చూడాలనే ఉన్నది. మనం కూడా అందరం రేపు మన సంస్థలలో మనది గ్రామాలే కావచ్చు, మండలాలే కావచ్చు, మనకు ఏంటంటే సాధించుకోవాలంటే ఇప్పుడు సంస్థలల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అది జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, సర్పంచ్ కానీ, వార్డు నంబర్లు కానీ మనం ఎంత జనాభా ఉంటే అంత జనాభాలో ఆ ప్రతి గ్రామాలలో కూడా మనం అంతగా ఉండి ఆ గెలుపు లక్ష్యంగా మనం ఒకటై పని చేసుకొని మనం సత్తా ఏందో చాటాలని మనం దీని ద్వారా అందరికీ పిలుపునిచ్చి చెప్తున్నాము. మనకు ఎందుకంటే రేపు ఏదైనా మనం అందరం కలిసి కట్టుకుంటేనే మనం ముందుకు వెళ్ళిపోతాము. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయం. తెలంగాణ రాష్ట్రంలోనే మనం మళ్ళొకసారి చెప్తున్నాం 2వ స్థానంలో ఉన్న జనాభా. మనం యాదవులం అంటే ఒక ఆశించేవాడు కాదు, మనం శాసించే వాళ్ళగా మనం ఎదగాలని ఇది మరొకసారి చెప్తూ మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇట్లు కరీంనగర్ జిల్లా అధ్యక్షుల్ని యాదవ్ హక్కుల పోరాట సమితి కరీంనగర్.